డియర్ డాక్టర్ టీవీ, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ అంటే గోళ్లు చెడిపోవడం, ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి చికిత్స ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కాస్మోటిక్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు సమాధానం అందిస్తారు. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా ఎక్కువ వాటర్లో తడిపే చేతులు చాలా మంది తడుపుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కుక్స్ ఉంటారు, లేదంటే హోటల్లో వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు, లేదంటే డయాబెటిక్ పేషెంట్స్. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఈ కంప్లైంట్ కామన్గా చూస్తుంటాం. దీంట్లో మెయిన్ కంప్లైంట్స్ కొంతమందికి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి నెయిల్ ఇన్ఫెక్షన్స్ అనేది. యాజ్ సచ్ నెయిల్ ఉంటుంది, లేదు అంటే నెయిల్ చుట్టూ ఉండే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ నెయిల్ చుట్టూ ఉండే స్కిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఎక్కువ వాటర్లో తడపడము, లేదంటే సోప్స్, ఎక్కువ హార్ష్ సోప్స్ యూజ్ చేయడము, డయాబెటీస్ ఉండి వాళ్ళు అలాంటివి పట్టించుకోకుండా అలాంటి వాటర్లో ఎక్కువ హ్యాండ్స్ ఇమర్స్ చేయడము, అలాంటి జాబ్స్ ఉండే వాళ్ళకి ఈ గోర్ చుట్టూ అని అంటారనమాట. దాని ఇన్ఫెక్షన్ కామన్గా అవుతుంది. అది పారానోయికి అంటారు. సో అది ఫంగల్ అన్నా బ్యాక్టీరియల్ వల్ల అన్నా అవ్వచ్చు. సో ఎలాంటి డిగ్రీ ఆఫ్ పెయిన్ ఉంది, దాంట్లో పస్ ఎలాంటిది ఉంది అని దాన్ని బట్టి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ యూజువలీ 15 to 20 days ఆర్ మాక్సిమం 1 month కల్లా తగ్గిపోతుందండి. బట్ అది కాకుండా పేషెంట్స్ ఓన్లీ నెయిల్ అంటే పైన ఉండే గోరు మాత్రమే ఇన్ఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఏంటంటే గోరులో ఊరికే తెల్లగా అవ్వడము, లేదంటే నలుపుగా అవ్వడము, గోరు మొత్తం ఈజీగా విరిగిపోయి ఊడిపోవడము, అలాంటి కంప్లైంట్స్తో ఉంటుంటారు. లేదు అంటే గోరు వంకరగా పెరగడం, అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. లేదంటే గోరు కొంతమందికి ఈవెన్ గ్రీన్ కలర్ అవుతుంది. సో అది ఏంటంటే బ్యాక్టీరియల్ వల్ల కానీ, లేదంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంగస్ వల్ల కానీ ఈ నెయిల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఈ నెయిల్ ఇన్ఫెక్షన్ యూజువలీ పేషెంట్స్కి ఎలాంటి కంప్లైంట్స్ ఉండదు, ఊరికే నెయిల్ డిస్కలరేషన్ అవుతుందని దే యూజువలీ నెగ్లెక్ట్. అలాంటప్పుడు ఏంటంటే దే స్ప్రెడ్ టు అదర్ ఫింగర్ నెయిల్స్ అనమాట. సో దెన్ ద ట్రీట్మెంట్ విల్ బికమ్ వెరీ ప్రొలాంగ్డ్ అండి. సో అలాంటప్పుడు యూ షుడ్ మీట్ ద డాక్టర్. ఆ నెయిల్ని చిన్న స్కిన్ టెస్ట్కి పంపిస్తారండి. దాన్ని ఒక చిన్న మైక్రోస్కోప్ కింద చూసి దాంట్లో ఫంగస్ ఉందా, బ్యాక్టీరియా ఉందా, లేదంటే ఏదైనా పర్టికులర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంగస్ ఉందా. ఫంగస్లో కూడా క్యాండిడియా వల్ల వస్తుంది, లేదంటే వేరే టైప్ ఆఫ్ ఫంగస్ వల్ల వస్తుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అండ్ దీనికి సంబంధించినప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే గోరుకు హ్యాండ్కున్న నెయిల్స్లో అయిందా, లేదంటే కాళ్ళకున్న నెయిల్స్లో అయిందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ యూజువల్లీ 6 months తీసుకోవాల్సి వస్తుంది. 3 to 6 months ఏంటో హ్యాండ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళలో సంబంధించిన గోర్లలో మాత్రం ఇట్ విల్ టేక్ అప్ టు 1 year అనమాట. ఎందుకంటే కాళ్ళలో ఉండే గోర్లు పెరిగి కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 months to 1 year పైన పడుతుంది. సో కంప్లీట్ నార్మల్ నెయిల్ కనిపించేంత వరకు యూజువల్లీ విల్ బీ టేకింగ్ ద ట్రీట్మెంట్. సో అంత ప్రొలాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు సీ ద పేషెంట్స్ అండి. డయాబెటీస్ ఉందా, ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉందా అనేది చెక్ చేసి ఓరల్ మెడికేషన్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ ఆ స్టేజెస్లో. అండ్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏమైనా ఎక్కువగా హ్యాండ్ ఇమోషన్ వాటర్లో చేస్తున్నారు, అలాంటి హాబీస్ కానీ, గార్డెనింగ్ హాబీస్ కానీ, లేదంటే వాళ్ళ ఆక్యుపేషన్ కుక్ కానీ, అలాంటి ఏదైనా హోటల్స్లో వర్క్ చేస్తుందంటే అలాంటి జాబ్స్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు మేక్ దేర్ హ్యాండ్స్ డ్రై. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడము, దీస్ ఆల్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ అనమాట.